ఫ్రెండ్స్, ఈ గోడపై వేలాడుతూ పగిలిపోయిన అద్దాన్ని ఆ మనిషి నెమ్మదిగా తీసేస్తాడు. అద్దం వెనక చూసిన క్షణమే అతడు ఒకసారిగా షాక్ అవుతాడు. అక్కడ వైరింగ్ లో వైర్ ట్రాప్ అమర్చబడి ఉంటుంది. పట్టుబడిపోతానేమో అన్న భయంతో ఆ ట్రాప్ ని తీసేయకుండా అదే చోట మరో కొత్త అద్దాన్ని పెట్టేస్తాడు. తరువాత లివింగ్ రూమ్ కి వెళ్లి డ్రింక్ తీసుకుని కూర్చుంటాడు. ఈ మాస్టర్ మైండ్ ని ఎలా పట్టుకోవాలి అని ఆలోచిస్తూనే ఉంటాడు. అప్పుడే అతడి కళ్ళు క్రిస్టల్ జూమర్ వైర్లపై పడతాయి. అక్కడ కూడా అదే విధంగా వైర్ ట్రాప్ అమర్చబడి ఉంటుంది. అది చూసి అతడు గుబులు పడతాడు. ఈసారి కూడా వెంటనే తీసేయకుండా మెల్లగా లివింగ్ రూమ్ తెరలను మూసేస్తాడు. తరువాత జూమర్ బల్బును తీసి ల్యాంప్ హోల్డర్ చుట్టూ కాపర్ వైర్ ను చుట్టేస్తాడు. ఆ వైర్ ఇంకో చివరను లైవ్ వైర్ కాంటాక్ట్ కు నొక్కి ఉంచుతాడు. అన్నీ సెట్ చేసిన తర్వాత బల్బును తిరిగి పెట్టేస్తాడు. రాత్రి అతడు పనైపోయాక ఇంటికి వస్తాడు. ఇంటంతా చీకటిగా ఉంటుంది. టేబుల్ పై వెలుగుతున్న కొవ్వొత్తిని చూసి ఆశ్చర్యంగా అడుగుతాడు, ఏమిటి కొవ్వొత్తెందుకు వెలిగించావు? భార్య నెమ్మదిగా అంటుంది, జూమర్ పనిచేయడం లేదు. ఎలా బాగు చేయాలో నాకు అర్థం కాలేదు. జాక్ తన కుర్చీని పక్కకు నెట్టి జూమర్ బాగు చేయడానికి పైకి చూస్తాడు. బల్బ్ ఆన్ చేసిన క్షణమే ధామ్ చింగార్లు ఎగిరిపడతాయి. భయంకరమైన శబ్దం చెవులు పగిలిపోయేలా వినిపిస్తుంది. ఆ తరువాత వాళ్లకు ఇంకేమీ వినిపించదు, జాక్ అరుపు తప్ప. అసలిదంతా జాక్ వేసిన ప్లాన్. ఇలా చేస్తే మాస్టర్ మైండ్ బయటకు వస్తాడని అతడి ఆలోచన. భార్యను ఒక కారణం చెప్పి బయటకు పంపేస్తాడు. తాను కూడా ఇంటి నుంచి వెళ్లిపోయినట్టు నటిస్తాడు. కానీ ఈ అన్ని చీకట్లో దాకుని ఒక సీక్రెట్ ఏజెంట్ గమనిస్తూనే ఉంటాడు. కొద్దిసేపటికి వాళ్లు జాక్ ఇంటికి వైర్ ట్రాప్ కరెంట్ రిపేర్ చేయడానికి మనుషుల్ని పంపిస్తారు. కానీ వాళ్లకు తెలియదు, జాక్ అన్ని చూసేశాడు. ఇప్పుడు అతడికి పూర్తిగా అర్థమైపోయింది, వాళ్లందరూ ప్రభుత్వ సీక్రెట్ ఏజెంట్లే. అంటే తన అండర్ కవర్ ఐడెంటిటీ బహుశా బయటపడిపోయిందన్నమాట.